నమస్తే. 'భారతీయుడు 2' ఈ సినిమా రిలీజ్ అయ్యి సంచలనం రేపుతుందేమో అనుకుంటే ఏం జరిగింది? నిజానికి సినిమా రివ్యూ ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, 'భారతీయుడు' గురించి ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఒక అటు తమిళ ఇటు తెలుగు మిగతా ప్రేక్షకులందరూ కూడా, ఎందుకంటే ఆ సినిమా పలు భాషలు అప్పట్లోనే అది పాన్ ఇండియా మూవీ కింద చెప్పుకోవచ్చు. అలాంటి పాన్ ఇండియా మూవీ ఈరోజు ఏమైంది అంటే ఏం చెప్తారు? అంటే అందరూ కూడా ఆ భారతీయుడిని చూసే ఈ భారతీయుడికి వెళ్ళారండి. ఖచ్చితంగా ఈ సినిమాకి జనం వెళ్ళటానికి కారణం ఏంటంటే ఆ భారతీయుడికి ఉన్న పేరు. అది ఒక కళాఖండంగానే కమల్ హాసన్ సినిమాల చరిత్రలో కళాఖండంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ వాళ్ళ ఈ సినిమాకి వెళ్ళారు. అయితే దీంట్లో ఏంటంటే ఇది కూడా లంచాల మీదే తీసుకున్న సినిమా. మనకి స్టార్టింగ్లోనే సిద్ధార్థ పాత్ర, అతని మిత్ర బృందం వాళ్ళందరూ మీడియా దాంట్లో పనిచేస్తూ ఒక వీడియోలు చేసుకుంటూ లంచగొండితనాన్ని మీద వాటి మీద సెటరికల్గా వీడియోలు చేసుకునే బ్యాచ్ వీళ్ళకి. కానీ పరిస్థితి తీవ్ర రూపం దాల్చి మరి ఇట్లాంటి అంతమందించాలంటే మన వల్ల కాదు. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉండే లంచగొండితన సీట్లు అమ్ముకోవటాలు కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, ఇట్లాంటి రియల్ ఎస్టేట్ కానీ, ఉద్యోగుల్లో కానీ ఇవే ఉంటాయి. ఇదే చూపించారు. కొత్త అంశం పెట్టుకున్నా బాగుండేదేమో, ఇదే అంశం చూపించారు దీంట్లో. అలాగే మనకి ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి లాంటి బ్యాచ్ కూడా ఒక ఆయన ఉంటాడు, ఒక పారిశ్రామికవేత్త. విజయ్ మాల్యా లాగా కింగ్ ఫిషర్ అదిన విజయ్ మాల్యా టైప్లో ఒక పర్సను. సకల కళా వల్లభుడు అంటూ అజయ్ సూర్య పాత్ర ఒకటి. ఇట్లా రకరకాల పాత్ర. రిజిస్టర్ ఆఫీసులో జరిగే అవినీతి, ఈ అంశాల మీద ఈ కుర్రలు వీడియోలు చేస్తుంటే మన వల్ల కాదు అనుకున్న చేతులు ఎత్తే పరిస్థితిలో మనకి దీన్ని అరికట్టాలంటే మనకు భారతీయుడే రావాలి, భారతీయుడు ఉన్నాడో లేడో అనే డౌట్ వస్తుంది వీళ్ళకి. దాంతో సోషల్ మీడియాలో కమ్బ్యాక్ ఇండియన్ అంటూ వీళ్ళు ఒక హ్యాష్ ట్యాగ్తో వైరల్ చేస్తారు. వైరల్ చేస్తే కట్ చేస్తే అక్కడ ఉన్న విదేశాల్లో ఉన్న భారతీయుడు ఉన్నాడంటూ వీళ్ళ ఫ్రెండ్ ఒక మెసేజ్ వస్తుంది. నేను చూశాను అని చెప్పి అతని నుంచి మెసేజ్ వస్తుంది వీళ్ళకి. దాంతో భారతీయుడు కూడా వీళ్ళు ఇట్లా రమ్మంటున్నారంటూ ఆ మెసేజ్ వర్తమానం భారతీయుడికి అందుతుంది. అలా భారతీయుడు వచ్చిన తర్వాత ఏమైంది, ఏమిటి మరి కమ్బ్యాక్ అన్న భారతీయుడు మళ్ళీ గోబ్యాక్ ఇండియన్ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ సినిమా ఓవరాల్గా. అంటే కమ్బ్యాక్ ఇండియన్ అతను వచ్చిన అతన్ని మళ్ళీ గోబ్యాక్ ఇండియన్ అనే పరిస్థితి చేస్తారు. అది ఎందుకు వచ్చింది ఏమిటి అనేది ఈ సినిమా. అక్కడ ఒక మాట అంటాడు, మనం ఎన్ని అరికట్టాలంటే మీ ఇంట్లో ఎవరైనా అవినీతి పరులు ఉండారేమో అక్కడి నుంచి ప్రారంభించండి అని కమల్ హాసన్ అనటంతో వీళ్ళల్లో కూడా అలాంటి పర్సన్స్ ఉండటం వల్ల వాళ్ళని వీళ్ళే పట్టించడం వల్ల ఈ పరిణామాలన్నీ జరుగుతాయి సినిమాలో. కథాపరంగా చెప్పుకుంటే లైన్ ఇదే. అంటే కథనం విషయంలోనే కొంత చెప్పిన విధానంలోనే అది కొంత విసుగొచ్చేలాగా చెప్పడం, శంకర్ మార్కు లేకపోవడం, డైరెక్టర్ తప్పిదాలు చాలా కనిపించినాయి సినిమాలో. అయితే సాధారణంగా ప్యాడింగ్ చూసుకుంటే చాలా పెద్ద ప్యాడింగే ఉన్నట్టు కనిపిస్తుంది. సో సిద్ధార్థ్ కావచ్చు, ఒక పక్కన కమల్ హాసన్ కావచ్చు, ఒక పక్కన ఎస్జే సూర్య కావచ్చు, సముద్రగని కావచ్చు, ఇలా చాలామంది మనం చూస్తూ వస్తున్నారు, రకుల్ ప్రీత్ కావచ్చు. సో ప్యాడింగ్ ఆర్టిస్టులు చూసుకుంటే వాళ్ళ గురించి ఏం చెప్తారు, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వేస్తారు? కమల్ హాసన్ గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే తనదైన స్టైల్లో చేశాడు, కానీ కమల్ని సరిగా వినియోగించుకోలేకపోయారని ఒకటి. అతనికి ఉన్న మర్మ విద్య ఉంది. ఆ మర్మ విద్య కూడా విసుగొచ్చేలాగానే దీన్ని తీశారు. భారతీయులు మనకు అది చూస్తే ఆ ట్రిక్స్ అవి చూస్తే మనకు ఒక ఆశ్చర్యం కొలిపేలా ఉంది. కానీ ఇందులో చూస్తే అది విసుగొచ్చేసినట్టుగా మొదటి నుంచి ఎవరి వరకు కూడా దాంతోనే ఏళ్ళు పెట్టిలాగే పడవటం అనేది, ఇలాంటి తప్పిదాలు చాలా ఉన్నాయి. బాబీ సింహ పాత్ర, అప్పుడు కమల్ హాసన్ ఎవరైతే టామ్ అండ్ జెర్రీలాగా వెంటాడుతూ సిబిఐ ఆఫీసరు, ఆయన వారసుడుగా బాబీ సింహ వస్తాడు ఇక్కడ ఇతను పట్టుకోవడానికి. ఇట్లాంటి పాత్రలే మన బాబీ సింహ పాత్ర కానీ, సముద్రగాని పాత్ర కానీ, లేకపోతే సిద్ధార్థ కానీ, ఎస్జే సూర్య కానీ, రకుల్ ప్రీత్, ఇవి పాత్రల మధ్యలో నడిచే కథ ఇది. మనకి ఇంటర్వెల్ ప్రథమార్థం అంతా కూడా, ఇంటర్వెల్ బ్యాంగ్ అంటూ పెద్దగా ఏమీ లేదు, చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ప్రథమార్థం అంతా కూడా ఈ లంచగొండితనంలో ఎక్కడ జరిగే లంచాలన్నీ చూపిస్తూ ఉంటే మనకి కథలో థ్రిల్లే ఉంది, ట్విస్టులు లేవు ఎక్కడ. ఆ పాత్రలే వాళ్ళని ఈయన ఎదుర్కోవడానికి వచ్చిన తర్వాత ఏం చేశాడు ఏమిటి అనేది. ఇంకొకటి పాటల పరంగా చెప్పుకోవాలంటే అసలు అక్కడ విదేశాల్లో తాయిలో పాట పెట్టారు. అసలు ఆ పాటకి సందర్భం లేకుండా పాట పెట్టారు. పాటలు ఈ సినిమా కోసం 3 గంటల సినిమా, కనీసం పాటలు లేకపోయినా ఒక విధంగా మరి లేకపోయినా అది వేరుగా ఉండేదేమో. కానీ ఏదైనా శంకర్ మార్క్ అనేది అసలు ఏమీ కనిపించలేదు. ఇది శంకర్ సినిమానేనా అనే డౌట్స్ అయితే చాలామందికి వచ్చినాయి. సంగీతం ఒక పెద్ద మైనస్,
ఎమోషన్స్ ఉన్నా కానీ అవి లేనట్టే, ఉన్నా కానీ దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు ఎమోషన్స్ని కూడా. అయితే ఇక్కడ భారతీయుడు సినిమాకి వచ్చేసరికి మనకు ఖచ్చితంగా గుర్తొచ్చే ఏకైక పాత్ర కమల్ హాసన్. కానీ ఇక్కడ భారతీయుడు 2కి వచ్చేసరికి కమల్ హాసన్ ఓన్లీ కొంత గెస్ట్ రోల్లో పోషించాడు అనుకోవాలా, లేదంటే ఫుల్ లెంత్ రోల్లో ఉన్నాడు అనుకోవాలి? ఫుల్ లెంగ్త్ రోలే, గెస్ట్ రోల్ ఏం కాదు, ఫుల్ లెంగ్త్ రోలే. కానీ అంటే ఇంతమంది క్యారెక్టర్స్లో తనకు ఆ గ్యాప్ స్పేస్ అయితే దొరికింది అనుకోవాలి, ఎందుకంటే హీరో కింద మనం స్పేస్ దొరికినా కానీ మనకు అవి ఆ ఇన్సిడెంట్స్ అన్నీ, ఇప్పుడు ఉదాహరణకి అపరిచితుడు తీసుకుందాం. అపరిచితుడు అతను వాళ్ళని చంపే విధానంలో కానీ ఒక కొత్తదనం అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఆ గోల్డ్ మ్యాన్ ఉన్నాడు ఒక ఆయన్ని చంపే పాత్ర సన్నివేశం ఉంది. అతను తరిగి ఇట్లా పొడవంగానే ఆయన ఒక గుర్రంలాగా ఎగురుకుంటూ రోడ్ల ముట్ట పరిగెడుతూ ఉంటాడు. అంతసేపు అది ప్రొలాంగ్ చేసుకుంటూ సన్నివేశాలన్నీ చాలా ల్యాగ్ అయిపోయింది సినిమా అంతా. విసుగొచ్చేసింది మనకి, ఇదేంట్రా బాబు ఈ పరిస్థితి వచ్చింది సినిమా అని ఎలాగా తీసుకొచ్చాడు. సాంగ్స్ లేకపోయినా బాగుండేది ఒకటి. తర్వాత అతని మీద మన సముద్రకాని పాత్ర కానీ, సముద్రకానిలో కూడా ఇంకొక యాంగిల్ అది సెకండ్ హాఫ్లో మనకు కనిపిస్తుంది. మరి చివరికి గో బ్యాక్ ఇండియన్ అన్న అతను ఇండియన్ ఏం చేశారు ఏంటి అనేది, ఓవరాల్గా ఇండియన్ పరిస్థితి ఏంటి అనేది కథ కూడా, సినిమా ముగింపు కూడా అసంపూర్ణంగా ముగిసింది. ఇప్పుడు దీనికి పార్ట్ 3లో చూపించాలి మిగతా సినిమా అంతా అనుకునేలాగా ముగించారండి. అయితే ఇక్కడ రకుల్ ప్రీత్ హీరోయిన్గా చూడొచ్చు, సిద్ధార్థ్ని హీరోగా చూడొచ్చు. అయితే ఇక్కడ హీరో హీరోయిన్కి సంబంధించి లవ్ ట్రాక్లు కానీ అవి కానీ కొంత ఇబ్బంది పెట్టినటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయా, లేదంటే వాళ్ళ క్యారెక్టర్స్ వరకు న్యాయం చేశారు? అసలు లవ్ లేదు, ట్రాక్ లేదు. ఇందులో లవ్ ట్రాక్లు అనేది మనం ఊహించుకోకూడదు, అసలు అవే లేవు ఈ సినిమాలో. ఏదో కమల్ హాసన్ కోసమే కథలు కొని తీసినట్టుగా ఉంది, కానీ ఇక ఆ ట్రాక్లు జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అది నామకే వాస్తేగా అవన్నీ ఉన్నాయి, కానీ ఊహించుకోవడమే, వీళ్ళ లవ్ అనుకోవడమే తప్పితే ఆ ట్రాక్స్ అంటూ ఏమి లేవు. అదండి. అయితే ఓవరాల్గా సినిమాకి సంబంధించి ఓ బీజిఎం కావచ్చు లేదా మ్యూజిక్ కావచ్చు, అనిరుద్ధ్ రవిచంద్రన్ న్యాయం చేశాడా లేదా అంటే ఏం చెప్తారు? అది 100% న్యాయం చేయాల, 200% శంకర్ న్యాయం చేయాల. సినిమాకి అన్యాయం చేసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు, న్యాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. కమల్ హాసన్ అది కూడా ఆ పాత్రకి మన భారతీయుడిని కమల్ హాసన్ని దీన్ని పోల్చుకుంటే ఇది జీరో, అది హీరోలాగా ఉంటుంది. అదండి. అయితే ఇంకొక రకంగా చూసుకుంటే మనకి సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా తక్కువగా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇదే అనిరుద్ధ్ రవిచంద్రన్ జైలర్ సినిమా అసలు కథేవి లేదు అనుకున్న టైంలో అలాంటిది ఓన్లీ మ్యూజిక్తో నిలబెట్టాడని చెప్పేసి అందరు అనుకున్నారు, రజనీకాంత్ గారు కూడా అన్నారు. సో ఎందుకని ఇక్కడ దీనికి న్యాయం చేయలేదంటే ఏం చెప్తారు? ఏమండి, సరుకు సరిగ్గా ఉంటే మనం ఏదైనా చేయొచ్చండి. ఆ సరుకే లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? అది నేను అనుకోవడం, చేయలేకపోవడానికి ఏంటంటే ఆ సన్నివేశాల్లో బలం కానీ ఇవన్నీ ఉండాలి. మ్యూజిక్ డైరెక్టర్ కూడా స్కోప్ ఇవ్వాలి కదా, అది లేకపోవడంతో అతను కూడా చేతులు ఎత్తేసేయడం అనిపించింది నాకు. లేకపోతే తను ఏదో మాయ చేసి సెకండ్ హాఫ్లో కొంత మనకు అనిపిస్తుంది, కొంతవరకు పర్లేదు అనిపించింది. కొన్ని సన్నివేశాలు క్లైమాక్స్లో కానీ అతను కమల్ హాసన్ తప్పించుకునే సన్నివేశాలు కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా కొంత అక్కడ పర్లేదు అనిపిస్తుంది. కానీ అసలు విషయం లేకపోతే ఏం చేస్తారు? అది సినిమాలో విషయం లేదు. అది మొత్తానికి సినిమా పరంగా చూసుకుంటే మీకు ఏమనిపించింది? ఓవరాల్ సినిమాని చూస్తే మీకు ఏమనిపించింది? నాకు ఏమనిపించిందంటే భారతీయుడు 3 తీయకపోవడం మంచిదని అనిపించిందండి. ఎందుకంటే ఇక భారతీయ 3 రాదేమని కూడా డౌట్ అయితే ఉంది నాకు. ఎందుకంటే ఇక ఇక్కడతో ఎండ్ చేస్తే బెటర్, ఎండ్ అవ్వకపోయినా కథ ఎండ్ అవ్వకపోయినా ఈ చాప్టర్ని ఇక్కడతో ఎండ్ చేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది. అలాగే శంకర్ సినిమాలకి శంకర్లో సరుకు అయిపోయిందని కూడా అనిపిస్తుంది. ఇక శంకర్ సినిమాలు చేయకపోతే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇక శంకర్ గేమ్ చేంజర్ విషయంలో కూడా అది దీని ప్రభావం గేమ్ చేంజర్ మీద కూడా పడబోతుంది, రామ్ చరణ్తో చేసే గేమ్ చేంజర్ మీద కూడా పడబోతుంది. ఇప్పటికైనా మేలుకొని ఆ గేమ్ చేంజర్లో కూడా ఇలా ఈ తరహాలను సాగిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ కోప్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి చాలా అనిపిస్తుంది నాకు ఈ సినిమా చూస్తే. సో ఇక్కడ ఎవరికి మార్క్ తక్కువైందని చెప్పి అనిపిస్తుంది? శంకర్ మార్క్ తక్కువైంది అనుకోవచ్చా, కమల్ హాసన్ మార్క్ తక్కువైంది అనుకోవచ్చా, లేదా కథలో ఉన్నటువంటి ఒక మార్క్ తక్కువైందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా ఎక్కువ డైరెక్టర్దే అంటారు, కెప్టెన్ అతనే కాబట్టి డైరెక్టర్దే తప్పు అంటారండి. ఇప్పుడు శంకర్లో గతంలో ఉన్న శంకర్కి ఈ శంకర్కి చాలా తేడా కనిపిస్తుంది. మనకి ఐ సినిమా చూసాం, ఒక విధంగా చెప్పాలంటే దీనికన్నా ఐ బెటర్ ఏమో అని కంపారిజన్ కూడా మొదలవుతుంది.
భారతీ 2 బెటర్, ఐ బెటర్ అంటే ఐ బెటర్ అనే వాళ్ళు కూడా ఉంటారు. ఆ పరిస్థితిలో అతను ఈ సినిమా చేసాడు అనిపించింది నాకైతే. అయితే ఇప్పుడున్నటువంటి ఒక పోటీ ప్రపంచంలో ఎంతో మంది శంకర్ని తలదనేటువంటి ఒక డైరెక్టర్స్ చాలా మంది వచ్చారు. అది జక్కన్న అయినటువంటి ఒక రాజమౌళి గారు కావచ్చు, నిన్న మొన్న తీసినటువంటి ఒక కల్కి అశ్విన్ కావచ్చు. సో నాగశ్విన్ ఇలాంటి వాళ్ళందరూ ముందు ఇప్పుడు నిజం కొంత బలాదూర్ అయిపోయాడా అని చెప్పేసి అంటే ఏమనుకుంటారు శంకర్? అదే అనిపిస్తుంది. యువ దర్శకులు అనేవాళ్ళు చక్కగా చేస్తున్నారండి. అంటే ఇక కొంతమంది సీనియర్ దర్శకులను పక్కన పెట్టాలా, ఎందుకంటే వీళ్ళలో సరుకు అయిపోయిందా, లేదా అప్పుడు ఎందుకు హిట్లు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు, ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు చాలామందికి అసలు నేను కూడా సినిమా రిలీజ్ ట్రైలర్ చూసినప్పుడే దీంట్లో సరుకు లేదనిపించింది. సినిమా చూసిన తర్వాత అసలు లేదనిపించింది. నాకు తెలిసి అయితే చాలామంది డిసప్పాయింట్ అవుతారు. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి రేట్లు పెంచి రిలీజ్ చేయడం అనేది అదొక పెద్ద మైనస్. కలెక్షన్స్ మీద, ఈ 3 రోజుల కలెక్షన్స్ మీద అది ప్రభావం చూపిస్తుంది. నాకు తెలిసి సెకండ్ షో నుంచి డ్రాప్ అయిపోతాయి కలెక్షన్స్. అలా ఉంది సినిమా. దీనివల్ల కల్కికి ప్లస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్షయ్ కుమార్ సినిమా ఒకటి ఉంది, అది టాక్ ఇంకా బయటకు రాలేదు. ఖచ్చితంగా కల్కికి ప్లస్ అవుతుంది ఈ వీకెండ్ కూడా. సో మొత్తానికి ఈ సినిమాకి భారతీ 2కి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? నేను 5కి 1.5 ఇస్తానండి. అంతకు మించి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదేమోనని నా ఒపీనియన్. అంటే ఇది శంకర్ గారి భారీ ఎత్తున్నటువంటి ఒక సినిమా అని చెప్పేసి అనుకోవచ్చు కదా. సో దీనికి 1.5 సరిపోద్ది అనుకుంటున్నారా? సరుకు లేకపోతే శంకర్ అయినా ఒకటే, వంకర్ అయినా ఒకటే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా శంకర్ గారి సినిమాకి సంబంధించి ఈ 1.5 అనేది నిజంగా కొంచెం నిరాశపరిచేటువంటి ఒక అంశమే. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే.